ముందు 2 సీజన్స్ ఫుల్ అంటే 10 ఎపిసోడ్స్. థర్డ్ సీజన్ చాలా మినీ 3 ఎపిసోడ్స్తోనే బంద్ అయిపోయింది. తీసుకున్నది అది చేద్దాం అనుకోలేదు, ఈ సీజన్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా థర్డ్ సీజన్ ఒక 1 year గ్యాప్ ఇచ్చి ఈ సీజన్ చేద్దాం అన్నది ఉద్దేశం. ఓకే 2 years చేసాం కదా, 1 year గ్యాప్ ఇచ్చి ఇంకోటి చేద్దాం. కాదు, మధ్యలో నిరాఘాతంగా జరిగితే మంచిది కదా, మధ్యలో ఆపటం కరెక్ట్ కాదని చెప్పి ఒక 2 episodes 3 episodes, అది కూడా భగవంత్ కేసరి ప్రమోషనల్ ఎపిసోడ్ ఒకటి, యానిమల్ ప్రమోషనల్ ఒకటి ఎపిసోడ్ ఒకటి ఇంతకు ముందు జరిగిన 2 seasons తాలూకా సమాహారం లాగా ఒకటి చేసాము. బట్ నాట్ రియల్లీ వీ వాంటెడ్ టు డూ. అది తీసుకున్నది కాన్షియస్ డెసిషనే, 3 ఉండాలి. సో ఇప్పుడు ఈ 4th సీజన్ అనుకున్నప్పుడు అంటే ఈ షోలో ఇంతకుముందు లేని విధంగా దీంట్లో కొత్తదనం చూపించాలని కొన్ని మార్పులు చేర్పులు చేశారు కదా, ఆ మార్పులు అనేవి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా? మార్పులు చేర్పులు ఏం చేసామన్నది మేము ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత ఇది 50th anniversary ఆఫ్ బాలకృష్ణ గారి నట ప్రస్థానం. సో ఆయన చేసిన ఎన్నో సినిమాల్లో 108 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి. 100 సినిమాల్లో చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అని పరిచయం చేద్దాం, తిరిగి పరిచయం చేద్దాం, వాటిని ఒకసారి మననం చేసుకుందాం అనే ఉద్దేశంలో ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్కి ముందు ఆయన ఒక డైలాగ్ చెప్పడం, ఆ సినిమా గురించి మాట్లాడటం, అది ఫ్యాన్స్కి బాగా కనెక్ట్ అయింది, ఫ్యాన్స్కి బాగా ఎంజాయ్ చేశారు అది.